రైట్. హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ JSS Vlogs. నా సబ్స్క్రైబర్స్ తోటి నా వ్యూవర్స్ తోటి కమ్యూనికేషన్ లేక ఒక డజన్ రోజులు అవుతుంది. ఇక ఈ 12 రోజులు తీరిక ఉంచాను తొట్టు పక్క నుంచి లేచుడు ఆల్చాం. ఇక సర్వే అని తల ఊరుకుడే ఊర్ల మీదకి పోయి మళ్ళీ నైట్ సాయంత్రం మళ్ళీ రాగానే మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ 12 దాకా రాసుడు. గింత బిజీ లైఫ్ నాకు అస్సలు ఇష్టం ఉండేది. సెలవు వచ్చిందంటే ఎంత ఎంజాయ్గా ప్రశాంతంగా తిరిగేటోని ఓ రక తుంటేసి కూసబెట్టిరు ఇక సర్వే అని. ఇక సర్వే అని మేము ఊర్ల మీద పోతే మాకు 100 ప్రశ్నలు. సార్ ఇవన్నీ రాసుకపోతారు, మా అన్నీ పీకేస్తారా అయింది మా పథకాలన్నీ అని. ఇక పీకేసేది ఉంచేది మాకేమరక. సరే గవర్నమెంట్ ఆర్డర్స్ పేపర్ తీసుకొని వచ్చినాం, రాసుకొని పోతాం మీరు అని చెప్తే అని చెప్పి మేము చెప్పుడు. సరే ఎనీవే కొంతవరకు అయితే పేదలకైతే న్యాయం జరుగుద్ది అనుకుంటానా. సరే ఇదంతా అవుట్ ఆఫ్ ద మ్యాటర్. సరే మన షికారికి వస్తే ఇక చాలా రోజుల తర్వాత ఆయుధం చేతబట్టినా అసలు ఫాములు ఉన్ననా లేనా అని నాకే డౌట్ వస్తుంది. సరే మళ్ళీ ఫామ్లోకి రావాలంటే మనకి ఇష్టమైనది బుడబరకలతో కొర్రమేండ్లు పట్టుడు. అట్లయితేనే స్పాట్ల ఫామ్లోకి వస్తామని చెప్పి ఈ షికారికి వచ్చిన. ఇక ఈ 10 రోజులు నాకు కార్తీక మాసం అయింది. కార్తీక మాసం అంటే నీసు ముడితే అంత తొట్టు ఇట్లా అని చెప్పి భగవంతుడికి నిష్టగున్న అనుకునేరు. నాకు తీరికలేక నేను పోలేదు. కానీ జనరల్గా మనకు వారం లేదు వర్జం లేదు, అన్ని వారాలు సంపుడు ఉంటుంది. ఒకసారి గిట్నే శివరాత్రి కానీ చిన్నప్పుడు ఉపాసం ఉన్నా, సాయంత్రం దానుకున్నా నా వల్ల గట్లే చల నీ అమ్మ ఇదేం పని కదా అని చెప్పి కోంటోలు ఇంటికి పోయి ఒక కోడిగుడ్డు తీసుకొచ్చి ఆమ్లెట్ పోసుకొని తన కమ్ముగా తినని తన దెబ్బతో సెట్ అయిపోయింది. ఆ కాంచని ఉపాసం లేదు గిపాసం లేదు, అన్ని రోజులు మన. ఇక ఈ 10-12 రోజుల దీక్షను కొర్రమేంతో ఇద్దామని వచ్చిన చలా. అందుకనే కొర్రమేండ్ల షికారి చలా. ఇక చూర్రు ఇక ఎట్లా పడుతున్నాం. ఇక ఒక ఏరియా పోయి ఒక పావు గంట సేపు నిలబడ్డాం అనుకో, ఆ ఏరియా కొర్రమేను ఎక్కడుందో ఉత్తని అబ్జర్వ్ చేయొచ్చు. అందుకని ఆడ నిలబడి చూసిన అగో నాకు ఆ వేసే కాడ నాకు కొర్రమేను లెక్క అనిపించింది. సక్సెస్. నల్ల తీస్తే పోతుందేమో అని బయటికి. ఓకే, ఎస్ సక్సెస్. ఓకే, ట్రై చేస్తే ఒక్కటి. కొర్రమేండ్లకు ఓపిక ఎక్కువ ఉండాలి. బుడ్డ వరకు మరీ కొంచెం బుడ్డగా ఉన్నాయి. ఇంత బుడ్డగా ఉంటే ఏమైందంటే కరెక్ట్గా అందుకోదు. పలక కూడా మంచిగా ఉండాలి. ఏమైనా పావు కిలో బుడ్డ వాటికి పనిచేస్తాయి. ఇంత పెద్ద గాలం కూస్తారు కానీ చచ్చిపోతాయి. ఈపిన కండ మరింత ఉంటే గాలం కరెక్ట్ దిగుతుంది. కండ కొంచెం అంత ఉంటారు ఏమైందంటే కరెక్ట్ దిగదు. ఓకే,
లొకేషన్ బాగుంది కానీ చేపలు లేవు. ఇట్లాంటి జమ్ములలో ఆడిచ్చేటప్పుడు బెండ్ మొత్తం పైకి అనాలి, లేకపోతే ఏంటంటే కరెక్ట్ మనం ఏడేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో అసలే పడదు. ఇక తెల్లటి నీళ్ళల్లో అయితేనో బెండ్ కిందుకున్నా ఏం కాదు, ఈ జమ్ములలో మాత్రం బెండ్ పైకి ఉండి అట్లయితే ఏంటంటే ఎగ్జాక్ట్ ఏ ప్లేస్లో పడాలనో ఆ ప్లేస్లో పడతా ఉంటుంది మనం వేసే గాలం. గడ బుగ్గ పెట్టిందా చిన్నగా మిషన్ టప్పిస్తుందా, ఒకసారి స్లోగా ఆడేద్దాం. బుగ్గ పెట్టిన టప్పించిందాడ. నీళ్ళు కదులుతాయి. అందుకుంది, మిస్ అయింది. కలిగిందా మంచిగా. తలగా పోతే చేతి మీద చేతి పెడితే కథ. ఓకే ఓకే, చూసిన పార్క టకటక ఆడితే ఎట్లుంటుందో రిజల్ట్ అట్లుంటుంది. టకటక ఆడింది అనుకో ఎక్కడున్న వరకు వస్తూనే ఉంటుంది. ఓకే 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 రైట్. రైట్, 2 fishes. ఓకే రైట్. ఓకే 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 2 fishes రైట్. చాలా రోజుల తర్వాత ఒక 2 వైద్యం. తను ఎప్పుడు ఉత్తానే పోడైతుంది. ఓకే, సక్సెస్ఫుల్గా ఫామ్లోకి వచ్చినాం. సరే, మరొకసారి ఇంత పెద్ద గ్యాప్ తీసుకోకుండా మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.